ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరములో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజు నుంచి సంవత్సరాంతం వరకు ఆయన కృప కనికరములతో మిమ్ములను నింపి నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని బిడ్డలరా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితాలలో నూతన క్రియ చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన నూతన క్రియ చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతన క్రియ ఆయన చేస్తానంటున్నాడు మన జీవితంలో. ఈ నూతన సంవత్సరంలో ఈ దేవుని వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు సాగాలి. మన కొరకు క్రీస్తుతో నిండిన గమ్యము దేవుడు మనకి సిద్ధపరిచాడు. దీని ద్వారా మనకు ఆశీర్వాదాలు, అన్ని రకాల ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఇది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతుంది. మన మెస్సయ రాజ్యము, ప్రభువు రాకడ, ప్రభువు రెండవ రాకడ, సంఘం ఎత్తబడుటలో మనము ఉండుట వరకు ఉన్నవన్నీ ఇవి కలుపుతా ఉన్నాయి ఈ వాగ్దానం. అదేవిధంగా ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనకు అరణ్యములో దారి చేసి ఎడారిలో నదులను ప్రవహింపచేస్తాననేటువంటి నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. దేవునితో నడుచుటకు ఆసక్తి చూపిస్తే ఆయన మనలను పాపపు బానిసత్వము నుండి మనల్ని విడిపిస్తాడు. ఆయన దగ్గరగా హత్తుకొని ఉంటే మన జీవితాలలో అద్భుతాలు జరిగిస్తాడు అని మనం నమ్మాలి. లోకాసువార్త 8వ అధ్యాయము 43 నుంచి 56 వరకు ఉన్న 2 సంఘటనలు ఇందులో మనకు కనబడుతున్నాయి. లోకాసువార్త 8వ అధ్యాయము 43 నుండి 56లో 2 సంఘటనలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, రక్తస్రావపు రోగంతో బాధపడుతున్న స్త్రీ. అదేవిధంగా సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయూరు కుమార్తె, ఇద్దరు ఇక్కడ మనకి కనబడతా ఉన్నారు. అయితే ఈ ప్రభువుతో ఎవరైతే
సహవాసం కలిగి ఆయనకి దగ్గరగా ఉండి ఆయన హత్తుకొని జీవిస్తారో వారి జీవితంలో దేవుడు నూతన క్రియను జరిగిస్తాడు అని ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఈ రెండు సంఘటనల ద్వారా. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో ఆమె బాధపడుతుంది. యేసును గురించి విన్నది, యేసు వస్తాడని తెలుసుకుంది. యేసు వెళ్ళే త్రోవ గుండా ఆమె మరి నడుచుకుంటూ ఆయన వెనక వెళ్ళింది. ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకున్నట్లయితే తప్పక నాకు స్వస్థత కలుగుద్దని ఒక విశ్వాసంతో, కొన్ని సామాజిక ఆటంకములు ఆమెకు ఉన్నప్పటికీ కూడా ఒక నమ్మకంతో యేసు వెళ్ళేటువంటి ఆ మార్గములో ఆయన వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తస్రావము కట్టినట్లుగా, ఆమె శరీరంలో స్వస్థత కలిగినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆమె విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నది. విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నది. ఆమెలో స్వస్థత కలిగింది. యేసు అక్కడ ఉన్నట్టు జనసమూహాన్ని చూసి, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం వారిలోనికి వెళ్ళింది అని యేసయ్య చెప్పాడు. అయితే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవారు అందరూ అన్నారు, ఎంతోమంది జనసమూహాలు ఉంటారు కదా, ఏంటి ప్రభువా ఇట్లా మాట్లాడుతున్నాయి, చుట్టూ జనసమూహం ఉన్నారు కదా, ఎంతోమంది మీ మీద పడతా ఉన్నారు అని వారు మాట్లాడుతూ ఉంటే యేసయ్య అన్నాడు, నాలో ప్రభావము బయటికి వెళ్ళింది అన్నప్పుడు అక్కడ ఏ స్త్రీ అయితే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందో ఆమె భయపడుకుంటూ వచ్చి యేసు ఎదుట సాక్ష్యం చెప్తూ ప్రారంభించి జనసమూహంలో, నేను ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే నా జీవితంలో ఈ కార్యం జరిగింది అని ఆమె చెప్పింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమెకు స్వస్థత జరిగింది. అదేవిధంగా దేవుని బిడ్డలరా, మరి మనం ఇక్కడ ఆలోచన చేస్తే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె, యాయీరు యొక్క కుమార్తె చనిపోయింది. అయితే చనిపోయింది కాబట్టి ప్రభువు ఇంకెందుకు మన గృహానికి రావసరం లేదు, ప్రభువుని కష్టపెట్టడం ఎందుకు అనేటువంటి ఆలోచనతో అతడు ఉన్నాడు. కానీ ప్రభువు తన శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. తన పేతురు, యాకోబు, యోహానులను తీసుకున్నాడు. ప్రభు వెళ్ళారు. ఆ యొక్క కుమార్తె యొక్క తల్లిదండ్రులను తీసుకొని ఆ ఇంటిలోకి వెళ్ళారు. అప్పటికి వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు, హేళన చేస్తున్నారు. ఆమె నిద్రపోతుందని చెబుతుంటే హేళన చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఇంట్లోకి వెళ్ళాడు. ఆ చిన్నదాన్ని చెయ్యి ముట్టుకున్నాడు. ఆ చెయ్యి పట్టుకున్న వెంటనే ఆమెకి ఆరోగ్యం వచ్చింది. అంటే మరణము నుండి లేచింది. యేసు ఆమె చెయ్యి పట్టుకున్న వెంటనే మరణము నుండి ఆమె తిరిగి లేచింది అనేది ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనము ఆయనను ముట్టుకున్నా, ఆయన మనలను ముట్టుకున్నా నూతన కార్యం జరుగుతుంది. నూతన కార్యం జరిగింది. ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే పరిపూర్ణమైన స్వస్థత అక్కడ కలిగింది. అట్లాగే ప్రభువు ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నప్పుడు ఆ చిన్నది మరణము నుండి లేచింది, ఆమె జీవములోనికి ప్రవేశించింది. అయితే ఎవరైతే ప్రభువుని హత్తుకుంటారో, ప్రభువుని పట్టుకుంటారో వారి జీవితంలో నూతన కార్యం జరుగుతుంది. ఎవరినైతే ప్రభువు పట్టుకొని మరి లేవనెత్తుతాడో వారి జీవితంలో కూడా నూతన కార్యం జరుగుతుంది. అంటే మనము ఆయన్ని పట్టుకున్నా, ఆయన మనలను పట్టుకున్నా మన జీవితంలో నూతన కార్యం జరుగుద్ది. ఇది జరగాలంటే మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనకు దగ్గరగా వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి. రక్తస్రావపు ఈ స్త్రీ యేసు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంది. ఆమెలో గొప్ప విశ్వాసం, ఆయన వస్త్రపు చెంగు నాకు స్వస్థత కలుగుతుంది అని. అదేవిధంగా మరి ప్రభువు చనిపోయిన చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఆ చెయ్యి పట్టుకొని ఆమెను లేవనెత్తాడు. ఆమె ఆరోగ్యం, మరి ఆమె ప్రాణం వచ్చింది, బ్రతికింది.
ఆమె లేచింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క సమయంలో దేవుడు నీ జీవితంలో ఇక్కడ చెప్పిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మన జీవితంలో ఒక నూతన క్రియ జరగాలంటే మనము ఆయనను హత్తుకొని ఉండాలి, ఆయనను పట్టుకోవాలి. నూతన క్రియ జరగాలంటే లేక దేవుడు మన ఎడల ఆయన ప్రేమ కలిగి మనలను మన చేతిని ఆయన పట్టుకుంటే, మనలను ఆయన ముడితే, ఆయన మనల్ని తాకితే మన జీవితంలో ఒక నూతన క్రియ జరుగుతుంది. శారీరకమైనటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఎట్లా కలిగిందో, మరణములో ఉన్నటువంటి చిన్నదానికి మరి ప్రభువు ముట్టుకోగానే, ప్రభువు పట్టుకోగానే ఎట్లా మరణము నుండి తిరిగి లేచిందో, అట్లాగే ఆయనతో సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేసి ఆయన యందు విశ్వాసం కలిగిన జీవితంలో నూతన కార్యం జరుగుతుంది. అంటే యేసు ప్రభువు ఆధ్యాత్మికంగా మరి స్వస్థత, శారీరకమైన స్వస్థత ఆయన ఇస్తాడు. రక్షణలో 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైన స్వస్థత ఉంది, 2 ఆధ్యాత్మికమైన స్వస్థత ఉన్నది. మనము మరణము నుండి మనము విడిపించబడతాం. ఈ మరణం అనేది పాపము ద్వారా ఈ మరణం మనకి సంభవించింది. కాబట్టి పాపము ద్వారా వచ్చిన ఈ మరణాన్ని ఆయన గెలిచాడు. కాబట్టి మరణపు ముళ్ళు విరిచి మనకి విజయాన్ని ఇచ్చాడు. అదే కాదు, ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, ఆయన మన కొరకు మరి గాయాలు చేయబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాలు మనకి స్వస్థతను ఇస్తున్నాయి. ఆయన శారీరకమైన స్వస్థత, ఆత్మీయ స్వస్థత మనకి కలగాలంటే ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో మనం కలిసి ఉండాలి, ఆయనతో కలిసి నడవాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేయాలంటే విశ్వాసంతో నువ్వు కనిపెట్టాలి. ఆయన చెప్పిన ఈ వాగ్దానంలో మనకేం కనబడుతుంది? ఎడారిలో ఆయన ఏం చేస్తాడంట? నదులను ప్రవహింపచేస్తాను, అరణ్యములో నీకు దారి ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. అరణ్యములో త్రవ చాలా కష్టం, ఎడారిలో నదులు ప్రవహించడం కష్టం. ఈ 2 కష్టతరమైనవి. కానీ అరణ్యములో నీకు త్రోవను ఏర్పాటు చేస్తాను, మరి ఎడారిలో నదులను ప్రవహించేటట్లు చేస్తాను, నీ జీవితం ఆశ్చర్యకరంగా చేస్తాను. త్రోవ అనగా ఆయన యేసు ప్రభువు చెప్పిన మాట, నేనే మార్గము సత్యము, ఆ మార్గంలో నేను ఆయన నడిపిస్తాడు. ఎడారిలో నది ప్రవహిస్తుందంటే ఆధ్యాత్మికమైన జీవితంలో పరిశుద్ధాత్మ నది మన యొక్క హృదయంలోనే ఆయన ప్రవహింప చేస్తానంటున్నాడు. అంటే జీవజలమం ద్వారా మన హృదయంలో మరి నూతన శక్తితో ఆయన మనల్ని నింపుతాడు. ఆత్మ సంబంధించిన మరి జలములను మనకిచ్చి మనలను ఆయన అభిషేకముతో నడిపిస్తాడు. ఆయన వాక్యం అనే మార్గంలో, సత్య మార్గంలో మనం నడిపిస్తాడు. అలాంటి విశ్వాస జీవితంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ నూతన క్రియ నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మరి కలగాలని కోరుకుంటూ దైవజనుడుగా ఈ వాగ్దానాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ మాటలను విశ్వసించండి, వాగ్దానం పట్టుకోండి. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని దేవుని వాక్యంలో ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 10:23లో ఏమన్నా రాయబడిందంటే, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు, ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని విశ్వాసంతో నిరీక్షించు. నీ జీవితంలో నూతన క్రియ జరుగుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మరి నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. ఈ రానున్నటువంటి దినాలలో అనేక కార్యాలు నువ్వు చూస్తావు. నమ్మండి, విశ్వసించండి, దేవుని వైపు చూడండి. ప్రార్థన. మహోన్నతమైన దేవా, నీ కొందనాలు, నీ కృపా కనికర్మలు మాతో ఉంచి మమ్మలను మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మీరిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు.
ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నానని నీ లేఖనాల్లో చెప్పినట్లుగా మిమ్మల్ని హత్తుకున్న వారి జీవితములు, మిమ్మల్ని వెంబడించే వారి జీవితములు, మీను నిరీక్షించిన వారి జీవితములు ఈ నూతన క్రియ జరిగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నమ్మిన బిడ్డల జీవితములు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా వారి జీవితాల్లో మీరు కార్యములు జరిగించమని ప్రభువా, మేము విన్న మాటలను వారి జీవితాల్లో ఆశ్చర్యకరంగా, మేలుకరంగా మీరు సిద్ధపరచమని, కృపాక్షేమములు వారితో ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, దేవుని మాటలు వినుచున్న బిడ్డలకు దేవుని కృపా సమాధానములు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.